ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఈరోజు దేవుని విశ్వాసంతో నమ్మకంతో ఆయన ద్వారా కలుగుతాయని చెప్పి నమ్మి విశ్వసించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సమస్తం కూడా పొందుకుంటామని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నమ్మదగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. మన జీవితంలో ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చగల సమర్థుడని చెప్పి ఆయన నువ్వు నమ్మి విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుడు నాకు అనుగ్రహిస్తాడని చెప్పి నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించి సమస్యలు అనుగ్రహిస్తాడు. కనుక ఆ రీతిగా విశ్వాసంలో బలపడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు అనుగ్రహిస్తావని చెప్పి నమ్మితే మేము సమస్తం పొందుకుంటామని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడవు కనుక దేవా, విశ్వాసంతో నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి. వారికి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.